చాలామంది అడిగే క్వశ్చన్, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే అటెండెన్స్ కంపల్సరీనా, బయట కోచింగ్ తీసుకోవచ్చా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చా? అరే యార్, నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఉస్మానియా యూనివర్సిటీలో 75% అటెండెన్స్ కంపల్సరీ అయిపోయింది. అక్కడ స్ట్రిక్ట్ ఉన్నది. ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీ అయినా యాజ్ పర్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం 75% అటెండెన్స్ కంపల్సరీ. అది ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా, లేదంటే యూనివర్సిటీ అయినా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉస్మానియా యూనివర్సిటీలో మొన్ననే లాస్ట్ సెమ్ అయిపోయింది. చాలామందికి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టనీయలేరు 75% అటెండెన్స్ లేకపోతే. మాకు ఎంఏ ఉన్నారు, ఇప్పుడు నేను ఎంఏనే, మన వాళ్ళకి చెప్తున్నా. ఎంఏ అయినా, ఎంఏ వాళ్ళకి స్పెషల్గా ఉండేదే 4 గంటలు 9 to 1 క్లాసులు. వారానికి ఒక 3 రోజులు పోలేవా? 4 గంటలు 4 గంటలు 4 గంటలు, జస్ట్ 4 గంటలు పోనీకి ఏమవుతుంది? మొత్తం ఇక 4 గంటలు ఒక 3 రోజులు పోనీకే మీకు ప్రిపరేషన్ మొత్తం ఇబ్బంది అవుతుంది, ప్రిపరేషన్ మొత్తం డివేట్ అవుతుందా? ఎంఎస్సి వాళ్ళకంటే 9 to 4 ఉంటాయి, ఫుల్ డే ఉంటాయి, ల్యాబ్లు ఉంటాయి, క్లాసులు, ప్రాక్టికల్స్ అని వాళ్ళకు వేరే ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ ఫుల్ డే పోవాలి, వీక్లీ 3 days 4 days కంపల్సరీ పోవాలి. లేకపోతే అటెండెన్స్ లేకపోతే అక్కడ ల్యాబ్లు, ప్రాక్టికల్స్ రాయనిస్తలేరు, సెమ్ ఎగ్జామ్స్ రాయనిస్తలేరు. సరే కోచింగ్ తీసుకుంటే తీసుకో, కానీ వీక్లీ ఒక 3 days కూడా నువ్వు క్లాస్ కోకపోతే నీకు ఒక 70% అన్న అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ రాయనియరు. మనం పీజీ చేయనీకి వచ్చినాం, ఓకేనా? మనం ఇక్కడ పీజీకి వచ్చి మొత్తానికే క్లాస్కోను అటు సైడ్ చూడ అంటే ఇబ్బంది అవుతుంది మీకే. సో కంపల్సరీ అటు మేనేజ్ చేసుకోవాలి. వీక్లీ ఒక 3 days అన్న పోవాలి క్లాస్కి. ఫుల్ డే పోతావా? మొత్తం నైట్ ఏం చేస్తావు, మార్నింగ్ ఇచ్చేచ్చు. చదువుకోరాదా? చదువుకోవచ్చు ఆబ్వియస్లీ. బయట కోచింగ్ కూడా తీసుకోవచ్చు. 3 days ఒక 4 hours పోయి క్లాస్లో కూర్చుంటే నీకు అటెండెన్స్ ఆబ్వియస్లీ వస్తుంది. ఎంఎస్సి వాళ్ళకి చెప్తున్నా, ఒక 3 days మీరు ఫుల్ డే ఉంటుంది మీకు. ఒక 3 days అన్న వర్కింగ్ డేస్ పోవాలి. ఉండేదే వారం రోజులల్లో ఎట్లాగో 2 రోజులు 3 రోజులు హాలిడేసే ఉంటాయి. సండే అంటారు, ఇంకేదో ఫెస్టివల్ వస్తుంది, హాలిడేనే ఉంటుంది. ఒక్క 3 working days 3 days పోతే సరిపోతుంది. అది ఏ యూనివర్సిటీ అయినా కూడా అంతే. మీకు అటెండెన్స్ ప్రాబ్లం ఏముండదు. టీచర్స్ నుంచి వెళ్ళి ఆ 3 రోజులు పోయినందుకు మీకు కూడా కాలేజీకి అయినా ఫీలింగ్ ఉంటుంది, మీ ప్రిపరేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక మొత్తానికి ఒక్కరోజు కూడా నేను ఒక్కరోజు కూడా నేను డిపార్ట్మెంట్ దిక్కయి కూడా నేను మొత్తానికే పోను అంటే నడవది. అలాంటి వాళ్ళు క్యాంపస్కి రావద్దు, ముందే చెప్తున్నా. ఇక్కడికి వచ్చి మొత్తానికే కాలేజ్కి పోకుండా ఉండి మళ్ళీ డిటెండ్ అయ్యి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే హాస్టల్కి వెళ్ళి వెళ్ళగొడతారు. సో అటెండెన్స్ ఈజ్ కంపల్సరీ, అది మేనేజ్ చేసుకోవాలి. అదేదో పెద్ద అది కాదు, జస్ట్ ఒక 4 గంటలు అట్లా పోయి వస్తే అయిపోతుంది. వారానికి ఒక 3 రోజులు మీకు టీచర్స్ పరిచయం అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం చేసేది పీజీ, ఇదే లాస్ట్ స్టడీ. దీని తర్వాత ఎట్లాగో ఏం చదవం మనము. పీజీనే లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ మన స్టూడెంట్ లైఫ్లో ఇదే లాస్ట్. ఇక ఎట్లా మిస్ చేసుకుంటాం మనం స్టూడెంట్ లైఫ్ని? దీని తర్వాత ఈ ఏజ్ అయిపోయిన తర్వాత, ఈ 2 years పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాసులు ఉండే, కాలేజ్ ఉండదు. నీ స్టూడెంట్ లైఫ్లో ఈ 2 years ఆఫ్ పీరియడ్ లాస్ట్. దాన్ని కూడా అట్లీస్ట్ క్లాస్కు ఇంటి ఏమవుతుంది, అదొక మెమొరీలా ఉంటుంది కదా మనకు కూడా. మన స్టూడెంట్ లైఫ్లో ఇదే లాస్ట్ కదా, కొంచెం ఆలోచించండి. సో వెళ్ళాలి కాలేజ్కి, లేకపోతే నడవది. అది ఇది 2 మేనేజ్ చేసుకోవాలి అంతే.